కదిలి స్వామి ఆకలి తీర్చెనుగా. అది గమనించిన గోవుల కాపరి అతి కోపముతో పరుగెడుతూ కొండలి చేతను గోరి ఆవును కొట్టగా ఎత్తెనుగా. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఆవుకు అడ్డుగా ఆడించి గొడ్డలి వేటు తలపై పడగా నెత్తుడి ధారతో కలిచెనుగా. అది చూసిన గోమాతకుడు చోళరాజు తెంచి కన్నుల వెంట నీరు కానగా ఈయన వదనము పిలుచుంటే ఎన్నడు చూడని వింతలు చూసి ఆశ్చర్యమునే పొందెనుగా. గోమాతనికే రాజు వెడలి పుట్ట చెంతకే చేరెనుగా. రాజును చూసిన శ్రీ మహావిష్ణు అతి కోపముతో బుసపడుతూ ఘోరమైన శాపము నొసగి పిశాచికాలే మార్చెనుగా. పవిత్రమూర్తి పతిత పావన ఏ పాపము లేనెరుగనుగా. శాపముగా క్షమించమంటూ స్వామి పదములే పట్టెనుగా. కరుణామయుడు నారాయణుడు చోళరాజుని క్షమించి శాపముగా మదివేల చేయు మార్గము తానే తెలిపెనుగా. ఈ శరీరము వదిలిన పిదవ చోళ వంశమున జన్మించి ఆకాశరాజు నామము రాజి రాజ్యపాలనే చేసెదవు. పద్మా